విద్యార్థుల్లో కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని మాజీ ఎమ్మెల్సీ మాజీ ప్రభుత్వ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్ కర్మన్ఘాట్లోని శ్రీ సరస్వతి ఉన్నత పాఠశాల 33వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల వ్యవస్థాపక చైర్మన్ లెక్కల కృష్ణారెడ్డి యాజమాన్యంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ఇష్టపడి చదివితేనే లక్ష్యాలను సులభంగా చేరుకోగలరని ఆయన సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల శారీరక మానసిక స్థితిగతులను బట్టి బోధన సాగాలని ఉపాధ్యాయులను కోరారు. వరుసగా 8 ఏళ్లుగా 10వ తరగతిలో 100% ఫలితాలు సాధిస్తున్నందుకు పాఠశాల బృందాన్ని ఆయన అభినందించారు. జరుపుకుంటున్న సరస్వతి స్కూల్ యాజమాన్యానికి, ఇక్కడ ఉన్న మా బంధువులు, మా అక్కలు, మా అన్నలు, మా తమ్ముళ్ళు అంతా మా వాళ్ళే. ఇక్కడ సరస్వతి స్కూల్ అంటే కర్మంగట్లో ఉన్న స్కూలు మా సొంత స్కూల్. మా గురువు కృష్ణారెడ్డి సారు, నేను బాలశిక్ష తరగతి నుంచి మా గురువు అయిన మా లలితమ్మ గారు అమ్మగారు మాకు చాలా చిన్నప్పటి నుంచి చెప్పిన గురువులు ఇద్దరు. చాలా ఇష్టం. ఏ విషయంలో అయినా, ఊరు విషయంలో అయినా, ఏ విషయంలో తోడ్పడుతూ ఉంటూ స్కూల్కు ఎక్కడ చూసినా సరస్వతి స్కూలు ఫస్ట్ నుంచి ఊరు మధ్యలో పెట్టి దాన్ని డెవలప్మెంట్ చేసారు. వాళ్ళు డబ్బుల కోసం ఎప్పుడు ఆశించలేదు. వేరే స్కూల్ వాళ్ళు అయితే ఏదో స్కూల్ పెట్టి బయటికి వెళ్తారు, బయట చెప్పి గురువులతో చెప్పిస్తారు. వీళ్ళు అట్లా కాదు. అస్తమానం మార్నింగ్ నుంచి రాత్రి వరకు స్కూల్లో ఉండి ప్రతి ఒక్క క్లాస్ పిల్లల్ని గమనించుకుంటా, అలా ప్రవర్తనలు చూసుకుంటా ఇంత దినదిన అభివృద్ధి చెందుతూ ఇప్పుడు 33వ వార్షికోత్సవం చేసుకుంటున్నారు. చాలా ధన్యవాదాలు మా గురువు గారికి. మా సార్ అంటేనే అప్పుడు మాకు భయం ఉండే. 6వ క్లాస్ ఉన్నప్పుడు లెక్కల మాస్టర్ మాకు సారు.